సో మాట్లాడదాం మరో పేరెంట్ నెంబర్తో. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి అండ్ మీ బాబుకి ఎంత ర్యాంక్ వచ్చింది? మన యాక్చువల్గా వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. బాబుకి 33 ర్యాంక్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపరేషన్? ఆయన 4 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాడు. 3 ఇయర్స్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి లాస్ట్ ఇయర్ ఒక 12 మార్క్స్తో ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది అతనికి. ఇప్పుడు వచ్చేసి గ్రూప్ 1లో 33 ర్యాంక్ వచ్చింది, 32 ర్యాంక్ వచ్చింది. సో 4 ఇయర్స్ నుంచి కష్టపడ్డ ఫలితం మాకు దక్కింది అని అనుకునే లోపే ఈ కోర్టు కేసులు, తర్వాత ఈ అనవసర ప్రచారాలు అనేటివి జరుగుతున్నాయి. పోస్టులు కొనుక్కున్నాము అనేటువంటి ప్రచారం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. సేమ్ చెప్తా సార్, అంటే అలా ప్రచారం చేసే వాళ్ళకంటే 3 కోట్లకి కొట్టు అండ్ గ్రూప్స్ ఉద్యోగం పట్టు అని చెప్పి ఈ విధంగా ప్రచారాలు చూసింటారు మీరు కూడా బహుశా. సేమ్ చెప్తారు, అంటే గత 10 ఏళ్ళుగా ఉద్యోగాల కోసం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చిన తరుణంలో సో ఈ పోస్టులు వైరల్ అవ్వడం, అలాగే కోర్టు కేసులో పాలవడం అండ్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి డిమాండ్ కూడా రావడం సేమ్ చెప్తారు సార్. మెయిన్గా ఏంటంటే ఇది పొలిటికల్ గేమ్ లాగా ఉంది. ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నా కానీ చేయలేని పని ఇంకో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి సక్సెస్ చేద్దామని అనుకునే లోపు వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా అసత్య ప్రచారం అనేది చేస్తున్నారు. అంతకుమించి దీంట్లో సత్యం అనేది లేదు. ఇప్పుడు ఎవరైతే ఒక జనరల్గా మన పిల్లలు ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. అటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండి తనని ఆదర్శంగా తీసుకొని ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఈరోజు ఆ మంచి పొజిషన్లో ఉన్న తను రాజకీయాలకు రాగానే రాజకీయ నాయకుడిలాగా మాట్లాడి అసత్య ప్రచారం చేసి 3 కోట్లకి ఒక్కొక్క పోస్ట్ అమ్ముకున్నారు అని అంటే ఈరోజు పిల్లలు అతన్ని ఏమనుకోవాలి? ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఆయన నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పిల్లలకి అందరికీ ఎదురవుతుంది. అండ్ ఇంకోటి, ఈ విధంగా ప్రచారం అవడం వల్ల సొసైటీలో కూడా అంటే చూసే వాళ్ళు కావచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళ నుంచి కూడా కొంచెం డిస్క్రిమినేషన్ అనేది అట్లా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇప్పుడు ఇటువంటి అసత్య ప్రచారం జరిగి 4 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఈ వ్యవస్థ మీద ఈ చదివిన పిల్లలకి ఈ నమ్మకం అనేది ఉంటుందా? అసలు ఈ రిక్రూట్మెంట్ అనేది ఫ్యూచర్లో జరుగుతుందా అనేటువంటి క్వశ్చన్స్ చాలామందికి ఎదురవుతాయండి. సో కాబట్టి పిల్లల మైండ్ని డైవర్ట్ చేయకుండా, వాళ్ళని నెగటివ్ చేయకుండా వచ్చిన పోస్టులను భర్తీ చేస్తూ పోయి ప్రతి ఒక్క ఈవెన్ రాని ఎవరికైతే క్వాలిఫై కాలేని ర్యాంక్ రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని నేను మళ్ళీ ఎగ్జామ్లో దాన్ని క్వాలిఫై అవుతానని అనుకోవాలి. కానీ 4 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేస్తూ పోతే పిల్లల ఏజ్ ఎలిజిబిలిటీ దాటిపోతుంది. సో అటువంటి టైంలో ఎవరికి జాబులు రాకుండా చేసుకుంటే మనకు వచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు ఈ ర్యాంక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్నలు, అక్కలు, చెల్లెలు అనుకుంటే బాగుంటది. ఈ ర్యాంక్ వచ్చిన పిల్లల బాధ చూడలేక పేరెంట్స్ మేమందరం వాళ్ళని ఓదారుస్తూ రావాల్సి వచ్చింది. అందరినీ వేడుకునేది అదే, మేమేమి డబ్బులు పెట్టి తీసుకోలేదు, ర్యాంకు కష్టపడి చదువుకొని సంపాదించిండ్రు మా పిల్లలు. ప్రచారాల వల్ల పిల్లలు కూడా అంటే డిప్రెషన్ కి వెళ్ళిపోవడం, డిసప్పాయింట్ అవుతున్నారు. సో దాంతో పేరెంట్స్ కూడా బాధ అనిపిస్తుంది. సో మా బాధ చెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చింది. మేము కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళమే. 3 కోట్లు ఇచ్చి చేసుకోవాలి అనుకుంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళం, బాబుని ఇంకో రూట్లో పంపించేవాళ్ళం. అటువంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి వాళ్ళని కష్టపడి చదివించి చేసినాము. కాబట్టి ఈ అసత్య ప్రచారం మానేసి రాజకీయ నాయకులందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. పిల్లల జీవితాలతో ఆడుకోకుండా చేస్తే బాగుంటుంది అనేది మా కోరిక. రాజకీయ పార్టీలు రాజకీయం కోసం ఇట్లా విద్యార్థులని మధ్యలో తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా కుంగిపోయేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉండకుండా వాళ్ళు ప్రజా సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేసి దృష్టి పెట్టి పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండేటట్టు తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ప్రతిపక్ష పార్టీలను, అన్ని రాజకీయ నాయకులను మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.